వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు చివరి వరకు చూసినట్లయితే మాత్రం మీకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్లో ఏది అవసరమైంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మరి అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తున్నాము. ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలు చూద్దాం. ఇక గతంలో చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని రోజుల నుంచి మనకి బంగారం ధర అయితే విపరీతంగా తగ్గుతుంది. ఈరోజు అమాంతంగా ఒక్కసారిగా చాలా ఎక్కువగా అయితే మార్కెట్లో పడిపోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి లైవ్ అప్డేట్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. ఇక 8 రోజులుగా రేట్లు పడుతూనే ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈరోజు ఎక్కువగా పడింది. ఇక చూస్తే మహానగరాల్లో దాదాపు ఈ ధరలే నడుస్తున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర మరి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి చూసినట్లయితే కనుక 2750 రూపాయలు తగ్గి 10 గ్రాములకు చూసుకున్నట్లయితే సరిగ్గా 1,40,000 రూపాయల వద్ద అయితే ఉంది. మరి దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో 350 రూపాయలు అలాగే 100 రూపాయలు ఇలా తగ్గుతూ వచ్చింది. మరి చూసుకున్నట్లయితే 550 రూపాయలు కూడా తగ్గింది. అయితే ఈరోజు ఏకంగా 2,000 రూపాయలు పైగా తగ్గడం అనేది నిజంగా ఎవరైతే బంగారం తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి నిజంగా ఊరట కలిగించే విషయం చెప్పుకోవచ్చు. ఇక జూన్ 1న చూసుకున్నట్లయితే 750 రూపాయల వరకు కూడా తగ్గింది. అలాగే మొత్తం మీద మంచిగానే తగ్గుతూ వచ్చింది. 8 రోజుల్లో గోల్డ్ రేటు దాదాపుగా 4,450 రూపాయల వరకు దిగొచ్చింది. మరి ఒక్క రోజులోనే ఎక్కువగా కూడా తగ్గడంతో బాగా దిగొచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర చూసుకున్నట్లయితే ఇప్పుడు 3,000 రూపాయలు తగ్గడంతో ఒక్క రోజులోనే తులం చూసుకున్నట్లయితే 1,52,730 వద్ద కొనసాగుతుంది. మొత్తం మీద ఈ యొక్క 8 రోజుల్లోనే ఈ యొక్క 24 క్యారెట్లు 5,000 రూపాయల వరకు కూడా తగ్గిందని చెప్పుకోవాలి బంగారం ధర. ఇక మరొక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అప్డేట్ కాదండి, ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ చేయడానికి చెప్తున్న వివరాలు అనమాట. లిఫ్ట్లో ఎలాంటి ప్రమాదం జరిగిందంటే ఒక మనవణ్ణి కాపాడబోయి ఒక మహిళ 58 సంవత్సరాల మహిళ లిఫ్ట్లో నుండి అమాంతంగా ఒక్కసారిగా కిందకి లిఫ్ట్ లోపల నుంచి పడిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎలా జరిగిందంటే లిఫ్ట్ నొక్కేటప్పుడు లిఫ్ట్ పైకి వచ్చింది అనుకున్నారు, డోర్స్ ఓపెన్ అయిపోయింది. ఆటోమేటిక్గా డోర్స్ అయితే ఓపెన్ అయిపోయింది, కానీ లిఫ్ట్ వాస్తవానికి ఇంకా కిందనే ఉంది. కానీ డోర్స్ ఓపెన్ అయిపోయేసరికి ఒక్కసారిగా ఆమె వాకప్ అయిపోయింది, అంటే మూవ్ అయిపోయింది అనమాట. లిఫ్ట్లోకి ఒక్కసారిగా మూవ్ అయిపోగానే మరి 5వ ఫ్లోర్లో ఉన్న మహిళ ఒక్కసారిగా కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా కిందకి పడిపోవడం జరిగింది. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించడంతో మరి తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు వారి యొక్క కుటుంబం కూడా. మరి ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా రాకూడదు, లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ యొక్క వివరాలు అయితే మీకు తెలియజేశాను. ఇక మరొక అప్డేట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఏటీఎం సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ అసలు కారణం ఏంటై ఉంటుందనేది మనం గమనించినట్లయితే ప్రస్తుతం ఏటీఎంలో నగదు నింపడం, నిర్వహణ చేయడం వంటి సేవలను అందిస్తున్న సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం నిర్వహణ ఖర్చులు గణనీయంగా మరి పెరిగింది. దాంతో బ్యాంకుల నుంచి లభిస్తున్న సేవ ఏవైతే ఉంటాయో ఈ యొక్క సేవ ఛార్జీలు కానీ మరి అదేవిధంగా ఇవేవి కూడా పెరగకపోవడంతో, అంటే ప్రతి ఒక్క మనుషుల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ప్రజల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో వీటిని ఈ యొక్క ఛార్జీలని పెంచకపోవడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నగదు రవాణా మరి అదేవిధంగా భద్రతా సిబ్బంది జీతాలు, ఇంధన వ్యయాలు, సాంకేతిక నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, మరి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే దేశంలో అనేక ఏటీఎంలో నగదు కొరత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పట్టణాల్లో ఉన్న ఏటీఎంల నిర్వహణ మరింత కష్టంగా మారిందని అయితే చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఏటీఎంలో డబ్బులు నింపడం కూడా మరి లాభదాయకంగా లేకపోవడంతో సేవలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అక్కడికక్కడే బంద్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు అవసరమైన సమయంలో నగదు పొందడం ఇబ్బందులు పడుతుంటారని, మరి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ముందుగానే ఈ విషయాలు అయితే ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక ఏటీఎం పరిశ్రమ ప్రతినిధులు ఇప్పటికే సంబంధిత అధికారులకు, బ్యాంకులకు తమ సమస్యలన్నీ కూడా వివరించడం అయితే జరిగింది. అందుకే ఈ యొక్క విషయాలు ఎంతో అవసరమైన ఉద్దేశంతో మీ వరకు తీసుకురావడం జరిగింది. నిర్వహణ ఛార్జీలను పెంచడం, ఏటీఎం ఆపరేటర్లకు మరింత ఆర్థిక మద్దతు అందించడం వంటి చర్యలు తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో ఏటీఎం సేవలపై ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే సాధారణంగా ఏటీఎం కార్డు వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ప్రజెంట్ లేదని, ఏటీఎం
ఏటీఎం యథావిధంగా పనిచేస్తున్నాయని, సమస్య పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకోవాలని, ఇక మొత్తం మీద ఏటీఎం సేవలను నిర్వహిస్తున్న సంస్థలు ఎదుర్కొంటున్న యొక్క ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తులో నగదు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మరియు బ్యాంకులు ఈ యొక్క అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అవసరం ఖచ్చితంగా ఉందని నిపుణులు అయితే ఈ యొక్క ఉద్దేశంతో అభిప్రాయం వ్యక్తం పరిచారు. మరి ఏదేమైనా సరే ఏటీఎంలు బంద్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముందుగానే ఈ యొక్క ఆర్థిక బలాన్ని వీలైనంత వరకు కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇక అదేవిధంగా ఏటీఎంలో ఉపయోగిస్తున్న వారికి ఇప్పటికే లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా 4 సార్లు కానీ 5 సార్లు మాత్రమే మనం విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్స్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి ఏటీఎం నుంచి అమౌంట్ అయితే విత్డ్రాల్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది, ఈ యొక్క నెలకి మీరు ఇన్నిసార్లు ఉపయోగించారు అని. అలాగా ఈ యొక్క లిమిట్ అనేది క్రాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే 5 లిమిట్స్ ఇచ్చారనుకోండి, 6వసారి మీరు తీశారనుకోండి అదే నెలలో ఆ యొక్క 6వసారి తీసినందుకు మీకు ఛార్జీలు అయితే పడుతుంది. మరి ఇప్పటికే ఈ విషయాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు. మరి దీని యొక్క ప్రభావం ఎక్కువ అయితే గనుక ఆర్థిక నిపుణులు చెప్తున్నట్లుగా ఇంకా ఏటీఎం మీద ఏమైనా ప్రభావం చూపితే గనుక ఈ యొక్క ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని మనలో చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది. అదేంటంటే అసలు సంవత్సరానికి ఎంత డబ్బుని విత్డ్రాల్ చేసుకోవచ్చు, బ్యాంక్ నుంచి కానీ మరి ఏటీఎం నుంచి కానీ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, ఎంత విత్డ్రాల్ చేసుకోవాలి, ఇట్లాంటి సందేహాలు అయితే ఉంటుంది. మరి ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి అనేది అయితే మీకు తెలిసే ఉంటుంది. ఒకటి బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఇంత అమౌంట్ కావాలి, పెద్ద అమౌంట్ అయితే ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తే మీకంటే అమౌంట్ అయితే ఇస్తారు. ఇక ఏటీఎంలోనికి కూడా లిమిట్ అయితే ఉంటుంది. అది 10,000, 20,000, 30,000 అని చెప్పి మనకి కార్డు మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి కార్డుకి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. అన్ని కార్డులు ఒకేలా ఉండవండి, ప్రతి కార్డుకి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతా నుంచి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు కనుక విత్డ్రాల్ చేస్తే ఏమవుతుంది అనేది చాలామందికి తెలియని విషయం. ఈ విషయంపై చాలామందికి సందేహాలు కూడా ఉంటాయి. వాస్తవానికి 10 లక్షలు విత్డ్రాల్ చేస్తే కనుక 10 లక్షల రూపాయలు ఆర్థిక సంవత్సరంలో అంటే ఒక సంవత్సరం పొడుగులోపు 12 నెలలు కదా, ఈ యొక్క 12 నెలల్లో 10 లక్షలు విత్డ్రాల్ చేస్తే కనుక ఈ యొక్క విత్డ్రాల్ చేసినంత మాత్రాన ఎలాంటి జరిమానా అయితే లేదా పన్ను వెంటనే విధించరు, అంటే మనకి ఎటువంటి ఫైన్ కూడా పడదు వెంటనే. అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు అనేది లావాదేవీలు జరిగితే కనుక ఇవి ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఏ కారణంతో ఇంత పెద్ద అమౌంట్ని విత్డ్రాల్ చేశారు అన్న రీజన్స్ వాళ్ళు తెలుసుకుంటారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు మరియు సహకార బ్యాంకులు మరి అదేవిధంగా నిర్దిష్ట పరిమితిని మించిన నగదు లావాదేవీల వివరాలను అయితే ఆదాయపు పన్ను శాఖకు అయితే నివేదించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ప్రస్తుతం ఒక సేవింగ్స్ ఖాతా నుంచి ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదు విత్డ్రాల్ చేసిన తర్వాత విత్డ్రాలు లేదంటే డిపాజిట్ రెండు కూడా ఆ యొక్క సమాచారం అనేది బ్యాంకు ద్వారా ఆదాయపు పన్ను శాఖకు అయితే చేరుతుంది. అదే కరెంట్ అకౌంట్ విషయానికి వస్తే ఇది బిజినెస్ అకౌంట్ కదా, మరి ఈ యొక్క పరిమితి మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఆ లావాదేవీలను పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే ఆ డబ్బు చట్టబద్ధమైన ఆదాయం నుంచి వచ్చినదైతే కనుక దానికి సంబంధించిన పత్రాలు అయితే ఆదాయ వివరాలు మొత్తం కూడా సరిగ్గా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కానీ కొంతమంది అక్రమంగా సంపాదిస్తూ బ్లాక్ మనీని దాచుకుంటున్న వారికి మాత్రం ఇది ఖచ్చితంగా పసిగట్టేస్తుంది. ఆదాయానికి సరిపోని విధంగా భారీ మొత్తంలో గనక నగదు లావాదేవీలు జరిగితే గనక ఆదాయపు పన్ను శాఖ వివరణ కోరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే నోటీసులు కూడా పంపిస్తారు. అందువల్ల పెద్ద మొత్తంలో నగదు విత్డ్రాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బు మూలం, ఉపయోగం గురించి సరైన రికార్డులు ఉంచుకోవడం చాలా మంచిది. నిపుణులు అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది లావాదేవీల నగదు ఏదైతే ఉంటుందో దానికి బదులుగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే యూపీఐ లేదంటే చెక్ లేదా ఇతర డిపాజిట్ మనకి మార్గాల ద్వారా కూడా చేయడం మరింత సురక్షితమని తెలియజేస్తున్నారు. ఇక ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే మొత్తం మీద ఏడాదిలో 10 లక్షల రూపాయల కంటే అంతకంటే ఎక్కువ నగదు విత్డ్రాల్ చేస్తే కనుక ఆ లావాదేవీల వివరాలు మాత్రం ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తాయి. కాబట్టి మీ యొక్క ఆదాయం,
పన్ను రికార్డులు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్య కూడా ఉండదు. లేని పక్షంలో ఖచ్చితంగా నోటీసులు వస్తాయి. అదేవిధంగా దానికి సంబంధించి మీరు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి గాను ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మేము ముందు ఉంచుతాను. ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.